ఈరోజు మనం చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. అడవిని తన కోటగా, అక్కడి ప్రజలను తన బలంగా మార్చుకుని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ వీరుడు అల్లూరి సీతారామరాజు కథలోకి వెళ్దాం. సరే, ఊహించుకోండి, దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, మన భారతదేశంలో. అక్కడ ఒక మహాగాథ మొదలైంది. ఇది కేవలం ఒక కథ కాదు, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక నిజం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా పార్ట్ 1. అసలీ కథ ఎక్కడ మొదలైంది? ఈ వీరుడి బాల్యం ఎలా గడిచింది? అడవికి ఆయనకీ మధ్య అంత బలమైన బంధం ఎలా ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ కొండ ప్రాంతాలున్నాయి గదా, అక్కడే పెరిగిన ఒక కుర్రాడు, అతనే అల్లూరి సీతారామరాజు. చిన్నప్పటినుంచే అక్కడి ఆదివాసీ ప్రజలతో ఆయనకు చాలా మంచి అనుబంధం ఉండేది. అంటే వాళ్లతో కలిసిమెలిసి పెరిగాడన్మాట. ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్. ఆయనకు ప్రకృతి అంటే పిచ్చి ప్రేమ. అడవుల్లో తిరగడం, పక్షుల కూతలు వినడం, ఇవన్నీ ఆయనకు భలే ఇష్టం. కాని వీటన్నిటికంటే ముఖ్యమైందేంటంటే ఆయనకు సహాయం చేసే గుణం ఎక్కువ. ఆదివాసిల్ని ఎప్పుడూ తన సొంత ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకునేవాడు. అంతా ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. వాళ్ల జీవితాల్లోకి ఒక తుఫానులా దూసుకొచ్చింది. ఇక్కడ నుంచే అసలు కథ మలుపు తీసుకుంటుంది. చూడండి, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆదివాసుల లైఫ్ చాలా ఫ్రీగా ఉండేది. అడవే వాళ్ల ఇల్లు, వాళ్ల ప్రపంచం. కాని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక, ముఖ్యంగా 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ లాంటివి తెచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, ఇకపై ఈ అడవి మీది కాదు అన్నారు. వాళ్ల భూములు లాక్కున్నారు, వాళ్ల స్వేచ్ఛను లాక్కున్నారు. దీంతో సంతోషంగా బతికే ఆ ప్రజలు భయంతో, బాధతో బతకడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తూ సీతారామరాజు ఇక సైలెంట్గా ఉండలేకపోయారు. తన కళ్లముందే తన వాళ్లు ఇన్ని కష్టాలు పడుతుంటే ఆయనలో ఒక మార్పు మొదలైంది. ఒక సాధారణ కుర్రాడు కాస్త ఒక లీడర్గా, ఒక హీరోగా మారే టైమొచ్చేసింది. అప్పుడే రాజు ఈ మాటన్నారు, ఇది జస్ట్ ఒక డైలాగ్ కాదు, ఒక ప్రామిస్. అన్యాయంపై తిరగబడతానని ఆయన తీసుకున్న గట్టి నిర్ణయం. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో గదా. అయితే ఆయన మాటలు చెప్పి ఊరుకోలేదు. దానికి తగ్గట్టుగా తనను తాను రెడీ చేసుకున్నారు. గుర్రపు స్వారీ, కొండలు ఎక్కడం, విలువిద్య, ఇలా ఫైటింగ్కి కావలసినవన్నీ నేర్చుకున్నారు. అంటే యాక్షన్లోకి దిగడానికి ఫుల్లుగా ప్రిపేర్ అయ్యారన్మాట. ఈ పట్టుదలే ఆయన్ని అందరి దృష్టిలో ఒక హీరోని చేసింది. ఆ తర్వాత ఆయనిచ్చిన పిలుపు, అది మామూలు పిలుపు కాదు, ఒక నిప్పుకణం లాంటిది. మనం ధైర్యంగా ఉండాలి, మన స్వేచ్ఛ కోసం పోరాడాలి అని చెప్పగానే ఆదివాసులందరిలోనూ స్ఫూర్తి రగిలింది. అందరూ ఆయనతో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు. వాళ్ల తిరుగుబాటుకు ఇదే నాంది పలికింది. సో అలా మొదలైందే చరిత్రలో మనమెప్పుడూ చెప్పుకునే రంప రెబెలియన్, లేదా రంప తిరుగుబాటు. బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన పోరాటమిది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రంప తిరుగుబాటు అంటే అది కేవలం సీతారామరాజు ఒక్కరి పోరాటం కాదు. అది సీతారామరాజు, ఆదివాసులు, వీళ్ళందరూ కలిసి ఒకే మాటమీద నిలబడి వాళ్ల స్వేచ్ఛ కోసం చేసిన ఒక పెద్ద ఉద్యమం. సీతారామరాజు ఫైటింగ్ స్టైల్ చూసి అందరూ షాక్ అయ్యేవారు. బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు దొరికేవారు కాదు. దీంతో ప్రజలేమనుకున్నారంటే ఈయనకు ఏవో మాయాశక్తులున్నాయని, సాక్షాత్తు అడవి తల్లి ఆయన్ని కాపాడుతోందని గట్టిగా నమ్మేవారు. అడవిలో పిల్లలకైతే ఆయన ఒక రియల్ లైఫ్ సూపర్ హీరో. వాళ్ల దృష్టిలో ఆయన చెట్లలో మాయమైపోగలడు, గాలిలా పరిగెత్తగలడు, ఎంత పెద్ద కొండనైనా సరే ఈజీగా ఎక్కేగలడు. ఇవన్నీ ఆయన గురించి చెప్పుకునే కథలు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ధైర్యవంతుడో, అడవిపై ఆయనకు ఎంత పట్టుందో. ప్రతి కథకి ఒక ఎండింగ్ ఉంటుంది. కాని కొన్ని కథలు ఎప్పటికీ ముగియవు. వాళ్లు మిగిలించిన స్ఫూర్తి అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఆ వీరుడి కథలో చివరి భాగానికి వచ్చేశాం. ఫైనల్లీ బ్రిటిష్ వాళ్లు ఆయన్ని పట్టుకోగలిగారు. కాని పట్టుబడ్డాక కూడా ఆయనలో చిన్న భయం కూడా లేదు. ఓడిపోతున్నానని తెలిసినా చివరి క్షణం వరకు ఒక వీరుడిలా తలెత్తుకోనే నిలబడ్డారు. నా ప్రాణం పోవచ్చు, కాని నేను కన్న స్వేచ్ఛాస్వప్నం మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. ఇవి ఆయన చివరి మాటలు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆయన చెప్పినట్టుగానే జరిగింది కదా. అందుకే చూడండి, ఈరోజుకి మనం అల్లూరి సీతారామరాజు పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక ఫ్రీడమ్ ఫైటర్, పేదల పక్షాన నిలబడ్డ ఒక మనిషి, అడవికి అసలైన బిడ్డ.
అన్నింటికన్నా ముఖ్యంగా ధైర్యానికి నిలువెత్తు రూపం. ఆయన లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సింపుల్గా 5 విషయాలు. 1 ధైర్యంగా ఉండాలి. 2 సరైన దానికోసం నిలబడాలి. 3 ఇతరులకు సాయం చేయాలి. 4 మన నేలను మనం ప్రేమించాలి. 5 ఎప్పుడూ నెవర్ గివ్ అప్. ఈ 5 గుణాలే ఆయన్ని అమరుణ్ణి చేశాయి. మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సరే, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలొక హీరోని టైమ్లెస్ హీరోగా మార్చేది ఏంటి? అంటే వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా వాళ్ళ కథ, వాళ్ళ స్ఫూర్తి తరతరాలుగా ఎలా బతికే ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.